న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. మేడే సందర్భంగా కార్మిక హక్కుల పరిరక్షణకు పిలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గం. ప్రపంచవ్యాప్తంగా మే 1న జరుపుకునే కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సంఘాలు ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో సాధించిన కార్మిక హక్కులను ప్రస్తుతం పాలకులు క్రమంగా తగ్గిస్తున్నారని విమర్శించారు. 8 గంటల పని దినాన్ని పెంచుతూ 10 నుంచి 12 గంటల వరకు పని గంటలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం దారుణమని పేర్కొన్నారు. మేడే సందర్భంగా కార్మిక హక్కుల పరిరక్షణకు పిలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గం. ప్రపంచవ్యాప్తంగా మే 1న జరుపుకునే కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సంఘాలు ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో సాధించిన కార్మిక హక్కులను ప్రస్తుతం పాలకులు క్రమంగా తగ్గిస్తున్నారని విమర్శించారు. 8 గంటల పని దినాన్ని పెంచుతూ 10 నుంచి 12 గంటల వరకు పని గంటలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం దారుణమని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మికుల హక్కులకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం, మహిళలకు రాత్రిపూట పనిపై ప్రతిపాదనలు వంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులు చేసే పనికి తగిన ఫలితం, ఉద్యోగ భద్రత కోరుకుంటారని, కానీ ప్రభుత్వ విధానాలు వాటికి భంగం కలిగిస్తున్నాయని తెలిపారు. అంబేద్కర్ ప్రవేశపెట్టిన కార్మిక సంక్షేమ ఆలోచనలో ఈఎస్ఐ, పిఎఫ్ వంటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ మేడే స్ఫూర్తితో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలుకుతామని ప్రకటించారు. చివరగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహా రాష్ట్రం, దేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. మేడే అనేది కేవలం మన ఊరి పండుగ మాత్రమే కాదు, మన రాష్ట్రమో మన దేశమో కాదు, ప్రపంచం అంతా కూడా ఎరుపెక్కిన రోజు, ఎరుపుతో గవేలాడినటువంటి రోజు. ఈరోజు కార్మికులు ఉత్సాహపూరితమైనటువంటి మరి శక్తి సామర్థ్యాలను, లేని సామర్థ్యాన్ని కూడా కలిగించుకొని ఈ పండుగని ఘనంగా జరుపుకునే రోజు. కార్మికులు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఆ ప్రాణాలను ఆ కాల్పుల్లో జరిగినటువంటి మృత వీరుల యొక్క రక్తంలో తడిసినటువంటిది మన ఈ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండాయే మనందరికీ నీడను, నిలువను ఇచ్చేది ఎర్ర జెండా. ఎర్ర జెండా నీడను తప్ప మనకి ఎక్కడా రక్షణ లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. దానికి ముఖ్యంగా మన ప్రాంతంలో అనగా ఇంచుమించు మన దేశంలో సిఐటి ఉంది, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్. అంటే ఇదే కేంద్రం మనకి. మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహభరితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మీరందరూ మరి కడలలో తరలి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి విప్లవాలు తెలియజేస్తున్నాం. ఈ నేటి కంటే, గతం కంటే నేడు మరింత దమనకాండ పెరిగిపోయింది. కార్మికుల మీద ప్రభుత్వం దమనకాండ. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 40 చట్టాలని రద్దు చేసి కేవలం 4 కోట్లుగా మార్చడం అనేది చాలా తీరని ద్రోహంగా చేసింది. ఈ ద్రోహాన్ని మనం తట్టుకోవాలంటే పోరాటాలే మార్గం. మనం వెచ్చవెత్తుకుంటే హక్కులు రావు. మనం చెప్పే మాట కాదు ఇది, ఎంతో మంది పెద్దలు చెప్పిన మాట. మనం దేహి అని అడిగితే ఏది కాదు. మనకున్న హక్కులు మనం పోరాడి సాధించుకోవాలి, లేదా లాక్కోవాలి. రాగాలి మన హక్కులు మాకు, మా హక్కులు మాకి, మా ఓట మాకి.
అని అడిగే పరిస్థితి కార్మికుల దగ్గర నుంచి వస్తే తప్ప ఏ ప్రభుత్వం కూడా నీకు ఈ హక్కులు లేవా, నీకు ఇది లేదా అని మనకేం పంచిపెట్టదు. మనకి ఎంగిలి మెతుకులు విసిరి అనేక మంది కార్పొరేట్ శక్తులకి, భూస్వాములకి, పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి మరి ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసి వాళ్ళకి దారాదత్తం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు కార్మికుల పట్టగొట్టి కార్మికుల శ్రమ దోపిడీ చేసి పనికి మించి పనికి తగిన వేతనం ఇవ్వకుండా, సమాన పనికి కనీసం సమాన వేతనం ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం అందరూ కలిసి ఏకతాటిపై నిలబడి మరి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. మేడే స్ఫూర్తితో ఈరోజు అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే జరుపుకుంటూ ఉన్నారు. మరి మేడే యొక్క స్ఫూర్తి ఏంటి? ఆ రోజు చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం, కార్మిక హక్కుల కోసం, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడితే కార్మికులు ప్రాణాల పణంగా పెట్టుకున్నారు. ఆ రోజున వచ్చినటువంటి ఈ ఎర్రజెండా సృష్టించిన రోజు. కానీ ఈ రోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? 8 గంటల పనిదినాన్ని 10 గంటల పనిదినం పెంచుతామని మొన్న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఎంత దారుణమో ఆలోచించండి. టెక్నాలజీ పెరిగింది, ఇంకా 8 గంటల పనిదినం ఏంటి, ఇంకో గంట తగ్గించాలి అని ఇంకో గంట తగ్గించాలి. కానీ చికాగో నగరంలో ఏ నాటు పోరాటం చేసాం పనిదినాల కోసం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ పనిదినాల కోసం రద్దు చేస్తూ 10 గంటల పనిదినం చేయాలి. ఈరోజు బిల్డింగ్ కార్మికులు అనుకుంటారు మాకు 10 గంటలు మాకేంటి, గవర్నమెంట్ ఉద్యోగులు అనుకుంటారు. రేపు పొద్దుట ఓనర్ కూడా ప్రభుత్వం 10 గంటలు చేసింది, మీరు కూడా 10 గంటలు చేయాలి అని ఓనర్లు చెప్పే పరిస్థితి ఈరోజు వస్తుంది. దీనికోసం మన అందరూ కూడా పోరాటం చేయాలి. ఆ రోజు 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రాణాలు అర్పిస్తే, కానీ మన నాయకులందరూ కూడా ప్రాణాలని పణంగా పెట్టి చేస్తే అవమానపరుస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా 8 గంటల పనిదినం ఉండాలి, ఈఎస్ఐ ఉండాలి, పిఎఫ్ ఉండాలి, కార్మికుల రక్షణ ఉండాలి, సంక్షేమ పథకాలు ఉండాలని రాజ్యాంగంలో పెడితే ఇటు రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, అటు శ్రీకాకుళం నగరంలో చేసిన పోరాటం అవమానపరుస్తూ ఈరోజు కేంద్రంలోని రాష్ట్రంలోని ఈ కార్మికుల హక్కులు కాలరాస్తూ ఉన్నారు. 29 చట్టాలనే రద్దు చేశారు, 4 కోట్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోట్ల వల్ల యావత్ కార్మిక వర్గానికి చాలా నష్టం కలుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఈ 4 లేబర్ కోట్లు రద్దు చేయమని ఈ మీడియా సందర్భంగా సిఐడిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకేం చేయాలి? కార్మికులు ఏమడుతున్నారు? గొంతంలో కోరికలు అడుగుతున్నారా? కనీస వేతనం అడుగుతున్నారు, ఉద్యోగ భద్రత అడుగుతున్నారు. ఈరోజు బిల్డింగ్ కార్మికులు ఉన్నారు, అందాల భవనాలు కడతారు. ఎంతమంది కార్మికులకి సబ్సిడీలు ఉన్నాయో సార్ చెప్పండి? ఎక్కడా లేవు. ఈరోజు కేరళలో 10 లక్షల రూపాయలు బిల్డింగ్ కార్మికుడికి రుణం ఇస్తున్నారు, 0% రుణం ఇస్తున్నారు. అలాగే కుటుంబ పిల్లలకి విద్యా వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. ఈరోజు విద్యా వైద్యం ఏ విధంగా ఉందండి? సామాన్య ప్రజలకి అందుబాటులో ఏమైనా ఉందా? అందుకని ఈ మీడియా స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మన కార్మికులందరూ కూడా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు అదే కాదు, శాసనసభలో ఏం మార్చారు? మహిళ ఇప్పుడు వరకు నైట్ డ్యూటీ చేయడం అవసరం లేదు. ఈరోజు మహిళలు కూడా రాత్రి డ్యూటీ చేయడానికి చట్టం చేశారు. ఇప్పుడు పగలే మహిళలకు రక్షణ లేకుండా పోల్చినట్టు మన ఉద్యోగులు, మన ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, మన 20 భార్యలు ఉద్యోగం చేయకపోవచ్చు, రేపు పొద్దున్నైనా మన పిల్లలు ఉద్యోగం చేస్తారు. అటువంటి టైంలో కూడా రాత్రి కూడా ఉద్యోగం చేయమని ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఆ బిల్లుకి మొత్తం ఉన్న ఎంపీలందరూ కూడా ఓటేశారు. అది చట్టమైంది. కానీ దాన్ని చట్టం చేసే ముందు ఏం చేయాలి? ఈరోజు కార్మికులందరూ కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలి, సీసీ కెమెరా పెట్టాలి, వాళ్ళకి వాహనాలు పెట్టాలి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళకి సేఫ్టీ కల్పించాలి. అప్పుడు నువ్వు నిర్ణయం చేయాలి. ఏమీ చేయకుండానే ఈరోజు మహిళలు కూడా ఉద్యోగాలు చేయాలనేసి చేస్తూ ఉన్నాయి రాత్రిపూట. అదే కాదు, పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా ప్రైవేటీకరణ అయిపోతుంది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ సంస్థలోనే రిజర్వేషన్ ఉంది, ప్రైవేట్ పరంలో రిజర్వేషన్ లేదు. అందుకని ఒకటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు కేంద్ర నిర్ణయం తీసుకుంటా ఉంది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, పెద్ద సంస్థలన్నీ కూడా ప్రభుత్వ హాజీలో ఉండాలని చెప్పారు. కానీ వీళ్ళు చేసేది ఏంటి? ఆ రోజు రాజ్యాంగం చెప్పింది ఏంటి? వీళ్ళందరూ కూడా పదవి అయిన తర్వాత నేను రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేస్తానని చెప్తూనే
ఒక పక్క రాజ్యాంగాన్ని తూట్లు పరుస్తూ ఈ పాలకులు ప్రయాణిస్తున్నారు. ఈరోజు దేశానికి ముఖ్యం ఈ కార్మిక శ్రమ ద్వారాగానే ఈరోజు దేశం నడుస్తుంది. అటువంటి కార్మికులని కష్టం కలిగించే నిర్ణయాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇంజరంలో బుద్ధ విగ్రహావిష్కరణ బుద్ధ పూర్ణిమ. తాళరేవు మండలం పరిధిలో ఇంజరం శివారు సిద్ధార్థనగర్ గ్రామంలో గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ బుద్ధ పౌర్ణమి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇంజరంలో బుద్ధ విగ్రహావిష్కరణ బుద్ధ పూర్ణిమ. తాళరేవు మండలం పరిధిలో ఇంజరం శివారు సిద్ధార్థనగర్ గ్రామంలో గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ బుద్ధ పౌర్ణమి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ చేసి బుద్ధ పూజను నిర్వహించారు. సభాధ్యక్షులు నామాడి శ్రీమన్నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి చంటి, త్రిరత్న బుద్ధ సంఘం అధ్యక్షుడు జక్కల ప్రసాద్ బాబు, పి నరసింహమూర్తి, మాస్టర్ జి శ్రీరాములు, నామాడి అప్పారావు, గ్రామ పెద్దలు బల్ల శేషగిరిరావు, పల్లా పరమేశ్వరరావు, బూడా సత్యశ్రీను తదితరులు ప్రసంగించారు. అనంతరం విగ్రహదాత యానాం దర్యాల తిప్ప గ్రామానికి చెందిన కోరుకొండ కళావతిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అష్టాంగ మార్గాలు, ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఏ మార్గాలు ఉండాలి? సో అష్టాంగ మార్గాలు అంటే ఏంటి? అసలు బుద్ధుని వారి యొక్క ఈ బౌద్ధ మతాన్ని ఎందుకు స్థాపించవలసి వచ్చింది, ఈ యొక్క విలువైనటువంటి చేస్తారని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొదటిగా బుద్ధుని యొక్క జెండా ఆవిష్కరణ మరి స్థానికులు పదిసార్లు సాధు 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 అని మాత్రమే అనే లూజ్గా లాగాను. ఓకే అమ్మా, 3 సార్లు స్టార్ట్. సాధు సాధు సాధు. థ్యాంక్ యూ సార్. చేయాలి. जयंतो बोधिया मूले सख्यानं नंदिवर्धनो यावमयं जया होतु जयस्तु जय मंगलम सक्कत्वा बुद्धरत्न संतु पद्धवा सभ्ये भयावोपशमेन्तु मे सक्कत्वं संगतेजेन सोत्रिना न संतु पद्धवा सभ्ये रोगावोपशमेन्तु मे. మీరందరూ అక్కడికి వెళ్ళండి. बिंबम सत्वे ही देवा मनुष्य ही पूजयतु इमास्मिन् स्थले पटविं विबोधया इदं बुद्धा बिंबम सत्वे ही देवा मनुष्य ही पूजयतु इमास्मिन् स्थले पटिष्ठप्रेमी इदं बुद्धारोपं सभ्ये हि देवा मनुष्य ही पूजयतु पटिष्ठप्रेमी. ఇప్పుడు అందరూ కూడా 3 సార్లు సాధు చెప్పాలి. సాధు చెప్పినప్పుడు కొద్దిగా లాగి 3వసారి సాధు చెప్పినప్పుడు పూర్తిగా చదివించాలి. అందరూ చెప్పండి. సాధు ఏతం కుసుమ సంతతిం పూజయామి మునిందస్త శ్రీపాద సరారుహే పూజయామి బుద్ధం కుసుమేన నేన పుణ్యేన మెత్తేన లాభామి మక్కం పుప్పం. గార్లాండింగ్ చేయవలసిందిగా జక్కల ప్రసాద్ బాబు గారిని కోరుతున్నాం.
ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యదినం. బౌద్ధులందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధులందరికీ కూడా ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున భగవాన్ బుద్ధుడు జన్మించటము, జ్ఞానోదయం పొందటము, మహాపరినిర్వాణం జరగటం అనేటువంటి 3 సంఘటనలు ఒకే పౌర్ణమి రోజున జరగటం ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవరికి కూడా జరగటం అనేటువంటిది లేదు. కాబట్టి ఇది ఎంతో పవిత్రమైన దినంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాంటి భగవాన్ బుద్ధుని యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలో ఆవిష్కరించడం అనేటువంటిది గ్రామస్తులు నిజంగా ఎంతో అదృష్టవంతులు. మరి వారందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తారు. యానం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మి గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భారీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మోత్సవంలో భూమి పూజకు సంబంధించి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక నాయకులు కవల కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అనంతరం భూమి పూజన చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 5 లక్షల భక్తుల సహకారంతో ఈ విగ్రహాన్ని నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. యానం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మి గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భారీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మోత్సవంలో భూమి పూజకు సంబంధించి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక నాయకులు కవల కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అనంతరం భూమి పూజన చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 5 లక్షల భక్తుల సహకారంతో ఈ విగ్రహాన్ని నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి. దండం పెట్టుకోండి. ఇలా వాస్తుపురుష దేవతా పూర్వక ఆదిత్యాదన వక్రహ దేవతా ఆత్మ ప్రదక్షిణేమణందేయంగావస్వం పురుషాణం అశ్వపూర్వస్తినాథ ప్రబోధిని శ్రియస్పతిస్తవ వృక్షోధ బింబాః తస్య ఫలాని తపసానుదంద్వమాయాంతరాయాస్య ఉపైద్రుమాం దేవసగః కీర్తిశ్చమనివాసః గణేశ్వర నదీ నాయక ప్రాణాయామ సమాధ్యష్టాంగ యోగ
పసుపు కుంకాలు వేయండి. భూదేవస్య దేవస్య పత్నే నమః, ఈశానస్య దేవస్య పత్నే నమః, పశుపతేర్దేవస్య పత్నే నమః, ఉగ్రస్య గంధం చల్లండి. గంధద్వారాం దురాధరి భూదేవ్యే నమః. ఓం శ్రీ దుర్గాయ నమః, శివాయ నమః, మహాలక్ష్మీ నమః, మహాగౌర్యాయ నమః, చండికాయ నమః, భూమిజాయ నమః, నిర్గుణ్యాయ నమః, ఆధారశక్తే నమః, అనీశ్వర్యాయ నమః, నిరహం जय गणेश महाराज की, देवसेना सुब्रमण्य स्वामी की जय। उत्तर दिग्भागे कुबेरो देवता कुबेर प्रसादात् धन धान्या विवर्धनमस्तुते तदास्तु ईशान्य दिग्भागे శ్రీ లక్ష్మీ గణాధిపతయే నమః, సుబ్రహ్మణ్యాయ నమః. ఈరోజు మన కనకాలపేటలో శ్రీ లక్ష్మీ గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడ ప్రతిష్ఠ ఉన్నటువంటి దేవాలయమునందు ఈరోజు స్వాతి నక్షత్రయుత మిథున లగ్నమందు 10 గంటల 12 నిమిషములకు లగ్నంలో గురుడు ఉండగా మంచి ముహూర్తమైనటువంటి కాలంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో బృహత్ విరాట్ విగ్రహాన్ని ఈ రోజు నుండి కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. అందు మూలంగా ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, నవగ్రహారాధనలు, అష్టదిక్పాలకులు ఆవాహన చేసి వారిని ఆరాధన చేసి భూపూజ చేసి ఇక్కడ శంకుస్థాపన ముహూర్తం చేయడం జరిగింది. కావున ఈ రోజు నుండి కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక ఇంచుమించుగా 12 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కృతం కాబోతున్నది. అలాగే 3 అడుగుల పాదపీఠం ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఇక్కడ కనకాలపేటలో ఉన్నటువంటి దేవాలయాన్ని ప్రతి భక్తులు కూడా వచ్చి విచ్చేసి స్వామివారిని యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. జై గణేష్ మహారాజ్ కి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మా కనకాలపేట గ్రామంలో నైరుతి దిశలో కవల గణపతి గారి యొక్క యాజమాన్యంలో ధర్మకర్తగా నిర్మించినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్టాపన చేసి సుమారు 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇక ప్రతి సంవత్సరానికి కూడా దినదినం అభివృద్ధి చెందుతూ దేవాలయం ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులతో ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి సంకల్పించారు గణపతి గారు. భక్తుల సహకారంతో సుమారు 5 లక్షల రూపాయల ఖర్చుతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థపతి సతీష్ గారి సూచనల మేరకు శిల్పి ద్వారా నిర్మించడానికి ఈరోజు మంచి ముహూర్తంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన ముహూర్త ప్రభావం వలన చాలా తొందరగా ఆ విగ్రహం ఏర్పాటు 2 నెలల కాలంలో పూర్తయి మళ్ళీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దివ్యంగా జరుగుతూ ప్రతిరోజు కూడా భక్తులు సందర్శిస్తూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిష్టా మహోత్సవానికి కూడా విగ్రహ
ఆవిష్కరణ మహోత్సవాన్ని కూడా భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆలరేవు మండలం పరిధిలోని ఇంజిరం జిల్లా పరిషత్ హై స్కూల్ 2025-26 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మండల స్థాయిలో విద్యార్థులు అత్యున్నత ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోట శ్రీధర్, మాజీ సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి, చంటి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ఆలరేవు మండలం పరిధిలోని ఇంజిరం జిల్లా పరిషత్ హై స్కూల్ 2025-26 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మండల స్థాయిలో విద్యార్థులు అత్యున్నత ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోట శ్రీధర్, మాజీ సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి, చంటి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గ్రామంలో ఘనంగా ఊరేగించారు. హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కోట శ్రీధర్ మాట్లాడుతూ ఎల్ దేవి మణి 592 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం సాధించారని, కె దత్తాశ్రీ 589 మార్కులతో మండల తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారని తెలియజేశారు. అదేవిధంగా కె జ్ఞాన సత్యశ్రీ 584 మార్కులు సాధించారని, 17 మంది విద్యార్థులు 550 మార్కులు, 49 మంది విద్యార్థులు 500 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారని తెలియజేశారు. అదేవిధంగా మండల సాగునీటి సంఘ అధ్యక్షులు వేగేసిన భాస్కర్ రాజు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకెళ్ల నాగేశ్వర ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయులు కోట శ్రీధర్ని అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి నిన్నటి రోజున మన పాఠశాలకు సంబంధించి 10వ తరగతి యొక్క ఫలితాలలో ప్రపంచం అని చెప్పచ్చు, విజయబేరి అని చెప్పచ్చు, విజయ దుండిబేగా మనం మాట్లాడుకోవచ్చు. వచ్చినటువంటి ఫలితాలను చూసి మరి ఆ ఫలితాల యొక్క సంబురాలుగా మన పాఠశాల ప్రాంగణం నుంచి మొదలు పెట్టుకుందాం. మరి వేదిక మీదకి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల ఏంటి, మన ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా మంచి ఉత్తీర్ణతలు సాధించి 126కి 116 పోస్టులు, 126కి 116 పోస్టులు, 126కి 116 పోస్టులు, అలాగే 8 సెకండ్ క్లాసు, అలాగే 2 థర్డ్ క్లాసులు సాధించి మన ఇండియా హై స్కూల్ ముందంజలో ఉంది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు నిన్న ప్రకటించిన 10th క్లాస్ రిజల్ట్లో మా పాఠశాల అంటే మన కాకినాడ జిల్లా ఆలరేవు మండలంలో ఉన్న ఇంజిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలు చక్కగా పాస్ అయ్యారు. ఒక ప్రపంచమే చెప్పాలి. ఈ మండలంలో ఉన్న అన్ని స్కూల్లో కన్నా మా పాఠశాలలో మరి పిల్లలు ఫస్ట్ నుంచి కష్టపడి 592 లక్కిశెట్టి దేవి మణి అనే అమ్మాయి 592 అనేది సాధించడం జరిగింది. ఆ అమ్మాయి మండలం ఫస్ట్గా రావడం జరిగింది. అదేవిధంగా మరి మా పాఠశాలలో సెకండ్ వచ్చిన అమ్మాయి మరి మండలంలో థర్డ్, కట్ట దత్తశ్రీ అనే అమ్మాయి 589 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలో మరి థర్డ్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి 584 సిరి కాదా సిరి అన్న అమ్మాయి రావడం జరిగింది. ఇదే కాకుండా మా పాఠశాల నుంచి ఈ సంవత్సరం 131 మంది ఎప్పుడైతే 126 మంది పాస్ అవ్వడం, ఈ 126 మందిలోని 116 మంది ఫస్ట్ క్లాస్ రావడం, 8 మంది సెకండ్ క్లాస్ రావడం, 2 థర్డ్ క్లాస్ రావడం అనేది మాకు చాలా ఆనందమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ సాధించిన మార్కుల్లో 550 దాటిన పిల్లలు 17 మంది రావడం, అదేవిధంగా 500 దాటిన మార్కులు దాటిన పిల్లలు 500 దాటిన మార్కులు 49 మంది పిల్లలు రావడం. ఈ విధంగా పాఠశాల సకానికి సగం మంది పిల్లలు 500 పైన మార్కులు రావడం అనేది
మా ఉపాధ్యాయులు ప్రతిభ, ఉపాధ్యాయుల కష్టం, వాళ్ళ మానిటరింగుతో తల్లిదండ్రులకు ప్రోత్సాహం, గ్రామస్తులకు ప్రోత్సాహం సాధించడం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం మా జిల్లా అధికారులు, డిఓ గారు, మా డివైఓ గారు, మా ఎంఈఓ గారు మమ్మల్ని వెనక నుండి నడిపించి మమ్మల్ని పిల్లల యొక్క ప్రగతి కోసం నిరంతరము కూడా మమ్మల్ని మానిటరింగ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అంటే ఇంత సాధించడానికి, ఇంత ఘనంగా సాధించడానికి చాలా ఆనందం. సో ఎప్పుడు కూడా మా పాఠశాల, ఇంజరం పాఠశాల ఎప్పుడు కూడా మనలో ఫస్టో, సెకండో, థర్డో ఎప్పుడు కూడా లాస్ట్ 3 years నుంచి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ రావడం అనేది జరుగుతుంది. మేము ముందు నుంచి ఊహించే విధంగా మా యొక్క మెయిన్ ఉద్దేశం పిల్లల్ని ఈసారి మనలో ఫస్ట్, సెకండ్, థర్డ్ మాకే రావాలి అనే ఉద్దేశంతోనే పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా తర్ఫీదు. ఆ తర్ఫీదులో మా ఉపాధ్యాయ బృందం కూడా నాకు అండదండలుగా ఉంటూ పిల్లలని అన్ని పరీక్షల్లో, అన్ని సబ్జెక్టుల్లో కూడా ఆర్తీర్చి పెట్టి వారి చేశారు. చేసినందుకే ఈరోజు ఇంత ఘనమైన విజయాన్ని 592 మార్కులు మరి మండలంలోనే రాను, మరి జిల్లాలో కూడా మంచి ప్రత్యేకమైన మార్కులుగా చెప్పబడుతుంది. సో ఇంత ఘనం సాధించిన పిల్లలకి అందరికీ కూడా, మా పాఠశాల పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా నా శుభాభినందనలు తెలుపుతూ మరి ఉపాధ్యాయ బృందానికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతాను. థ్యాంక్ యూ. వార్తలింతటితో సమాప్తం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కార్మిక ఐక్యత, వారి అభివృద్ధికి కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి గొప్పదని టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కార్మిక ఐక్యత, వారి అభివృద్ధికి కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి గొప్పదని టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రజల నుండి విజ్ఞాపనలు అందుకున్నారు. పలు వినతులను స్వీకరించి ప్రభుత్వ దృష్టి ద్వారా పరిష్కరిస్తామన్నారు. తాటిపాక గ్రామంలో జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు, సాయిబాబారాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇస్రాయేలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇస్రాయేలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బైక్ పై పత్తిపాడు నుంచి రాజమండ్రి వెళ్తుండగా గండేపల్లి మండలం మల్లేపల్లి బ్రిడ్జ్ వద్ద రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు, రక్తస్రావం ఏర్పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. హ్యాండ్లే కదా దాని కొట్టడా వెళ్తుందరా పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ గిరిజన ప్రాంతాల ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కార్యదర్శి కమ్మల కిషోర్ సోన్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ గిరిజన ప్రాంతాల ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కార్యదర్శి కమ్మల కిషోర్ సోన్ తెలిపారు. మారేడుమిల్లి మండలం వేటుకూరు పంచాయతీ పందిరి మామిడికోట గ్రామంలో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ 15.7 లక్షల వ్యయంతో 20,000 లీటర్ల సామర్థ్యంతో 98 కుటుంబాలకి నీటి సదుపాయం కల్పించామని చెప్పారు. ప్రతి కుటుంబానికి రోజుకు 55 లీటర్ల శుద్ధ నీరు అందించడమే లక్ష్యమన్నారు. నీటి సంరక్షణ, వృధా నివారణపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించగా కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
in a position to provide water taken from tap correctly. Correct. Clean water. You should give that confidence. Thank you. సార్ ఏమంటున్నారంటే దానికి తోడు ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకుని మీ దానిలో బాగా వాటర్ వచ్చేసి వీటన్నిటిని కూడా మీరు కాపాడుకోవాలి. ఆ విధంగా మనం చేద్దాము అంటున్నారు. With 90 electricity provided, sir. Good. And how many hours you provide water every day? 2 hours. Morning 2 hours, evening 2 hours. Jal Jeevan Mission. Objective of Jal Jeevan Mission is to provide the supply to every rural household and every public institution in rural areas like school, Anganwadis, health facilities and panchayat buildings. We need to provide safe drinking water, 55 LPCD to every person of the village. There are 2,64,000 panchayats in the country, 6,80,000 villages. So the task is very, very huge. But this is very, very important because what we have observed here, that fetching water from the remote areas is very, very unsafe, and everybody needs more time to fetch water. This village are reducing the fetching time, and they are getting quality time for their own families and households, apart from getting safe drinking water. So this is very, very important. And under Jal Jeevan Mission, the first impact is with the women, because if you provide them safe drinking water and facilities, it will help for entire family. So our objective is to provide safe drinking water through our women folk, mothers, sisters, and all women members of all family. So all mothers, ammas, they are very, very important for the proper implementation and functioning of Jal Jeevan Mission. So we hope that we will continue this effort with the support of every household. Thank you very much. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.